సో ఆ శివలింగం గురించి చెప్తాను. పాతాళ భువనేశ్వరి శివలింగం, అది మీరు దాన్ని మణికర్ణికి వెళ్ళా నేను. మణికర్ణికి వెళ్ళినప్పుడు ఎవరన్నా చూసారా మణికర్ణిక? మీరు వచ్చారు కదా అప్పుడు. అది ఎక్కడ ఉంటుందంటే మనాలి కులు దగ్గర ఉంటుంది. కులు మనాలి వెళ్తే అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. 20 కిలోమీటర్లో ప్రయాణం చేస్తే అది వస్తుంది. దానికి మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా కులు మనాలి కనుక వెళ్తే అది ఖచ్చితంగా వెళ్ళండి. అక్కడ ఒక కృష్ణగుండం ఉంటుంది, హాట్ స్ప్రింకిల్స్, భూమిలో నుంచి వేడి నీరు ఉబ్బుతూ వస్తుంది. అది దాదాపుగా ఒక 50 అడుగులంత, 50, 60, 70 అడుగుల పెద్ద కోనేరు ఉంటది. అందులో కలుపుతారు. ఇటువైపు చన్నీళ్ళు ఉంటాయి, ఇటువైపు అవి వచ్చి పెడుతుంటాయి. సరే, అది అక్కడ స్నానం చేసాం. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ ఏముందంటే శివుడు విగ్రహం ఉంది. అది దాన్ని చూడగా నేను అలా ఉండిపోయాను. ఎంత బాగుందో అది. శివుడు ఇలా త్రిశూలం పట్టుకొని నేల మీద పొడుస్తూ ఉంటాడు అనమాట. ఇలాగా పొడుస్తుంటే ఆ మంచు అలా కరిగి కిందన్నట్టు ఆ విగ్రహం ఉంది. దాని ముందు ఉష్ణగుండం, అదే హాట్ వాటర్ వస్తుంది, ఉడుకుతుంటది బుడబుడబుడమని. చూడండి, చుట్టూతో ఐస్ కొండలు, చుట్టూతో మంచు కొండలు, అది పొంగుతూ ఉంటుంది. దాన్ని చూడగానే ఏదో ఉంది అని, దాని పేరేంటి అన్న, దాని స్టోరీ ఏంటి. ఎప్పుడైనా ఏ దేవాలయంకి వెళ్ళి అక్కడ వాళ్ళని అడగండి అసలు దాని స్టోరీ ఏంటి, దేవాలయం ప్రత్యేకత ఏంటి అని. మన దృష్టి కొబ్బరి చెప్పు మీద, ఆ లడ్డు మీద తీసి ఆ క్షేత్ర మహిమ మీద పెట్టాలి. పెడితే వాళ్ళు ఏం చెప్పారంటే, శివుడు ఒకరోజు పార్వతి కూర్చున్నారు. ఆమె చెవి కుండలం మణి పడిపోయింది. పడిపోగానే వెంటనే శివుడు అక్కడ ఉన్న గణాలందరినీ ఎతకమన్నాడు. అందరూ ఎతికారు, అది ఎక్కడో పడిపోయింది, దొరకలేదు అని. వెంటనే కోపం వచ్చి శూలంతో నేలను పొడిచాడు. పొడవగానే ఆ నేలలో నుంచి వేడి నీరు పైకి వచ్చింది అని చెప్పారు. అందుకని మణి అంటే చెవి, దిద్దు. ఓకే, కర్ణిక అంటే చెవి, మణి అంటే చెవి దిద్దు, దాన్ని ఏమంటారు బంగారం, అది లేకపోతే అది స్టోన్. అందుకని మణికర్ణిక అని పేరు వచ్చిందని చెప్పారు. శివుడు లాంటి వాడు చిన్న పోగు పోయిందని శూలంతో నేలను పొడుతాడా? ఈ కథలో ఏదో తేడా ఉందని బాగా నేను అక్కడికి వెళ్ళి దాని మీద ధ్యానించాను. శివలింగం దగ్గరికి వెళ్ళి కూర్చొని, అయ్యా దీని మీద నాకు క్లారిటీ ఇవ్వు అని చేసినప్పుడు అప్పుడు వచ్చింది సందేశం. అప్పటికే నేను ఆ ప్రాసెస్ లో ఉన్నాను, కానీ నేను అందులో ఉన్నాను నాకు తెలియదు. నేను అదే చెప్తున్నాను విషయం నాకు తెలియదు. అప్పుడు చెప్పి అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, సందేశం క్లుప్తంగా ఏంటంటే, ఎవరైతే ఇక్కడికి వచ్చి తాను పడుతున్న బాధకి తనే కారణమని జ్ఞానం తెచ్చుకుంటాడో దాని పేరు మణి. ఓకే, జ్ఞానం పేరేంటి? మణి. జ్ఞానం సింబల్ మణి అన్నమాట. నేను పడుతున్న బాధకు నేనే కారణం ఈశ్వరా అని పశ్చాత్తాపం చెందుతాడో అది మణి. నేను దానిని వింటాను, అది కర్ణిక. అంటే అక్కడ మాట్లాడే మాట, ధ్యానంలో కూర్చొని చెప్పిన మాట, లేకపోతే మనస్ఫూర్తిగా కళ్ళ మూసుకొని శివుడితో చెప్పిన మాట శివుడు చేరుతుంది. ఆయన కర్ణిక అంటే చెవి, వింటాడు. అంటే భగవంతుడు వినే ప్లేస్. ఇది సింపుల్ గా చెప్పాలంటే. చెప్పకూడదు మణికర్ణిక అంటే. ఓహో ఇదైతే ఇది మనకు సంబంధించిన రోజు. చూడండి, ఆ రోజు యాక్చువల్గా మణికర్ణిక వెళ్ళకుండా మేము డైరెక్ట్ గా కులిమనాలు వచ్చాం. అక్కడ నుంచి రెండో రోజు వెళ్దాం అనుకున్నాను. రెండో రోజు వెళ్ళడానికి టైం దొరకలేదు. ఇంక దాన్ని స్కిప్ చేసాం. స్కిప్ చేసేసి మేము పైకి ఎక్కడికి వెళ్ళాం? మనం పైకి వెళ్తే లదాఖ్ ఆ పైకి వెళ్ళాలి. అక్కడ నుంచి 200 కిలోమీటర్లు 6-7 గంటల జర్నీ వెళ్ళాం. మా బస్సు పాడైపోయింది. మిగతా బస్సు అన్ని వెళ్ళిపోయింది. 8 బస్సుల్లో మాది పాడైపోయింది. పైకి ఫస్ట్ గేర్ అయితే పైకి ఎక్కదన్నాడు. ఒక అరగంట ఉండేటప్పటికి అంత ఇంకా ఆక్సిజన్ ఉండదు అక్కడ. పైన డౌన్ అయిపోతా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకా ఒక్కొక్కళ్ళు డౌన్ 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 పడిపోతా ఉన్నారు. మా దగ్గర ఉన్న ఆక్సిజన్ డబ్బాలు తీసి పడతా ఉన్నాం. బండి మేము ముందుకు వెళ్ళట్లా. వెనక నుంచి అడపదడప వచ్చే బస్సులు ఫిల్ అయి ఉంటాయి, ఎవరు ఆపరు అక్కడ. ఇంటర్ ఎలా ఉందని చెప్పేసి, సరే పని చేద్దాము, పైకి వెళ్తా కానీ కిందకి వెళ్తారు కదా అన్న. వెళ్తుందండి అన్నాడు. సెకండ్ గేర్ వేసుకొని కొండ దిగిపోయాం. వచ్చాం, కిందకు వచ్చాం. కిందకు వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ చెప్పాను, నాకైతే పైకి వెళ్ళాలని లేదు, మీకు ఎవరైనా వెళ్తానంటే వెహికల్ మాట్లాడతానంటే మేము కూడా వెళ్ళాం సార్. ఇంకా మేము ఈ 3 రోజులు అంటే వెళ్ళిన వాళ్ళు వెనక్కి రావడానికి 3 రోజులు పడుతుంది కదా, ఆ 3 రోజులు ఇక్కడే ఎంజాయ్ చేద్దాము, ఇక్కడే ఉందాము అన్నారు. అందుకని సరే అని చెప్పేసి ఆ హోటల్ మేనేజర్ తో మాట్లాడుకొని వంటగది హ్యాండ్ ఓవర్ చేసుకొని చక్కగా అంతా మేము సెటప్ చేసుకున్నాము. ఆ 3-4 రోజులు ఉన్నాం. వీళ్ళు పైకి వెళ్ళి అదంతా చూసుకొని వచ్చేలోపు ఉన్న తర్వాత మరి ఖాళీగా ఉన్నాం కదా, అప్పుడే మణికర్ణికి వెళ్ళాం అన్నమాట. చూడండి, అంటే యేసును నన్ను స్కెచ్ చేసి మరి అక్కడ తీసుకెళ్ళాడు. లేదా నేను పైకి పోయి అడిదిరిగి వెళ్ళిపోయాడిని.
అట్నుంచి. సో అందుకని ఎప్పుడైనా ప్రకృతి మీకు ఒక పని ఆపింది అనుకోండి, మీరు తిట్టుకోకండి, ఆయన ఏదో ఏదో ఆపిందిలే, అక్కడ ఏదో ఉంటుంది, దాన్ని మీరు ఫాలో అవ్వాలి. సో మొత్తం మీద మణికర్ణిక అప్పుడే చూశాను నేను. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది ఆ సంగతి అని. దాన్ని కాపీ కొట్టా. మన కాపీ పేస్ట్ అలవాటే కదా, ఏముంది ఫార్వర్డ్, వాట్సాప్ లో ఏం చేస్తాం, ఇలా నొక్కుతాము, షేర్, అక్కడ షేర్ కొడితే ఆ మణికర్ణిక వచ్చి ఇక్కడ పడింది. ఇది ఒక రోల్ మోడల్ గా తయారు చేశాం. భవిష్యత్తులో శివాలయాలన్నింటిలో ఇది రావాలి, అది నా కోరిక. అందరూ పోయి అక్కడ చూడలేము, ఇక్కడ చూసి సందర్శించి ఆనందిస్తాం. అయితే దాన్ని ఏం చేశానంటే, దాన్ని తయారు చేసిన తర్వాత అక్కడ మణికర్ణికలో ఉన్నదే వాడుకోవడం లేదు, అందుకని దీనికి కొంచెం ఒక సిస్టమ్ తయారు చేసి కింద పాతాళంలో ఫ్లోరు తవ్వి ఒక 10-16 అడుగులు తయారు చేసి దాని చుట్టూ గ్రానైట్ చేయించేసి అక్కడ క్రిస్టల్ శివలింగం అక్కడి నుంచి తెప్పించి దాన్ని పూర్తిగా శక్తివంతంగా మంచి మంత్ర తంత్ర యంత్ర శక్తులతో ప్రతిష్ఠించి శివరాత్రి నాడే దాన్ని ప్రారంభించాం. లాస్ట్ శివరాత్రి నాడు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ చేసి దాన్ని తయారు చేసాం. లోపల ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళి చుట్టూతా కూర్చొని అక్కడ మొత్తం అంతా పైన పిరమిడ్ ఉంటది, దాని నుంచి వచ్చే సన్ రేస్ శివలింగం మీద పడితే ఆ కాంతి పడి మిమ్మల్ని చేరుతుంది. ఆ కాంతి అక్కడికి వెళ్ళి నిశ్శబ్దంగా మౌనంగా కళ్ళు మూసుకొని మీరు స్పీక్ విత్ గాడ్. అయ్యా ఈశ్వర, ఇప్పుడు నేను ప్రాబ్లం ఉన్నాను అయ్యా, ఓకే నో ప్రాబ్లం, ఇది ఏదో చేశాను కాబట్టి వచ్చింది అయ్యా, ఫస్ట్ పశ్చాత్తాపం చెందుతున్నాను అయ్యా అనండి, అంతే. ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, అవకాశమే అని అడగండి, అంతే. కరెక్ట్ గా 11 days లో మీరు చెప్తున్నాను, ఈ ప్లేసే కాదు ఏ ప్లేస్ కి వెళ్ళైనా మీరు మాట్లాడుకోవచ్చు, ఏ ప్లేస్ కి వెళ్ళైనా. అయితే మీరు ఇక్కడ దగ్గరలో ఉన్నారు కాబట్టి ఇవాళ వచ్చారు కాబట్టి మీరు ఆ పని చేయండి. మీకు ఏ సమస్య ఉన్నా అన్ని చెప్పకండి, ఏదో ఒకటే, నేను పడుతున్న బాధకి నేనే కారణం, దీనికి పశ్చాత్తాపం చెందుతున్నాను, ఇక నుంచి పరివర్తనతో ఉంటాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, 3 మాటలు చెప్పండి. చెప్పేసి కాసేపు ధ్యానం చేసి బయటకు వచ్చేయండి, అంతే. మీకు అక్కడ మా వాళ్ళు ఉంటారు, హెల్ప్ చేస్తారు. ఈ రోజు అంతా నడుస్తుంది అది, మీరు వెళ్ళి చేసుకోండి మధ్యాహ్నం. అయితే కరెక్ట్ గా 11 days లో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, 11 days లో మీరు ఏ ప్రాబ్లం అడిగారో అలాంటి ప్రాబ్లం ఉన్నాడు నీ దగ్గరకు వస్తారు. ఓకే, అంటే ఇప్పుడు నీకు అనారోగ్యం ఉందనుకో, క్యాన్సర్ ప్రాబ్లం, అక్కడికి వెళ్ళి కర్మ విపాకం చేసావనుకో, కరెక్ట్ గా అలాంటి వాడు వస్తాడు, వాడికి సేవ చేయండి. ఏదో ఒకటి ఆర్థిక సమస్యలు అప్పు పాలై ఉన్నారు, అక్కడికి వెళ్ళి చెప్పండి. కరెక్ట్ గా 10 రోజుల్లో ఎవడొస్తాడు, మీకు డబ్బులు ఇచ్చేవాడు రాడు, అప్పటికి ఎవడు వస్తాడు. అర్థమైందా? డబ్బులు ప్రాబ్లం ఉన్నాడు అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే డబ్బులు అడిగేవాడు వస్తాడు మిమ్మల్ని. కాకపోతే నీ స్థాయిలో ఉన్నాడు వస్తాడు. నువ్వు 10 లక్షలతో ఏడుస్తున్నావు అనుకో, నాకు ₹1,00,000 ఇవ్వన్నా పిల్లలు చదివించుకోలేను అంటాడు. నీ దగ్గర ఆ 1,00,000 ఉంటది, నీ దగ్గర ఉన్నంతే వాడు అడుగుతాడు. ఇది పరీక్ష అనమాట. కర్మని విపాకం చేయాలంటే ఈశ్వరుడు పరీక్ష పెడతాడు నీకు, నువ్వు నిజంగా కర్మని క్షమాపణ చెప్పావా లేదని. అలాంటి ప్రాబ్లం ఉన్నవాడు బాధ నీకే తెలుస్తుంది, అప్పుల్లో ఉన్నవాడికి అప్పులోడు బాధ తెలుస్తుంది. అర్థమైందా? క్యాన్సర్ ఉన్నవాడికి క్యాన్సర్ ఉన్నవాడు బాధ తెలుస్తుంది, ఆకులు ఉన్నవాడికి ఆకులోడు బాధ తెలుస్తుంది, బారిపోయిన వాడికి బారిపోయినోడు బాధ తెలుస్తుంది, భర్త పోయిన వాళ్ళకి భర్త పోయిన బాధ తెలుస్తుంది, పిల్లలు పోయిన వాళ్ళకి పిల్లలు పోయిన వాళ్ళు బాధ తెలుస్తుంది, పిల్లలు పుట్టిన వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు బాధ తెలుస్తుంది. అవునా కదా? శ్రీరాముడు బారిపోయి బాధపడుతున్నాడు, అడిగాడు లక్ష్మణుడు, ఏంటి స్వామి ఏంటన్నా మనకి దరిద్రం, అసలు తండ్రి ఎంత పని చేశాడు, తప్పు మాట్లాడుతున్నావు, విధి నిర్ణయం అన్నాడు. విధి కఠినంగా ఉండాలి, ప్రారంభం. చూసారా, ఎవడు ఎడి చెప్పినా కర్మ గురించి చెప్పాల్సిందే, ప్రారంధం దగ్గర రావాల్సిందే. ప్రారంధం అన్నాడు తప్ప శ్రీరాముడు ఏమనలేదు కదా. అంటే శ్రీరాముడు రియలైజ్ అయినట్టు కాదా, పశ్చాత్తాపంలో ఉన్నట్లు కాదా? మనం చేసిందే మనకు వస్తుంది లక్షణ, దీని గురించి ఆలోచించుకో అని అన్నాడు. అంటే వెంటనే శ్రీరాముడి దగ్గరికి బారిపోయి బాధపడుతున్నాడు కదా, వెంటనే బారిపోయిన వాడు వచ్చాడు. ఎవరు? సుగ్రీవుడు. వెంటనే అతనికి భార్యని పొందడానికి సహాయం చేశాడు. అంటే బాధలో ఉన్నోడికి బాధ ఉన్నోడు వస్తాడు, మీరు ఇది అర్థం చేసుకోవాలి. అదే కర్మ విపాకానికి మీకు ఇవ్వబడ్డ గొప్ప అవకాశం. మీరు వెంటనే మనం ఏమంటాం, మనమే బాధపడుతున్న మంచి నీ గోల్ ఏంట్రా అంటాం. దాంతో మీ అవకాశం మీరు పోగొట్టుకుంటారు. మీరు జాగ్రత్తగా గమనించాలి. కర్మ విపాకం చేశాక 11 days టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది మీకు. ఆ 11 days లో మీకున్న ప్రాబ్లం పాజ్ లో ఉంటుంది, అంతవరకు నేను గ్యారంటీ ఇవ్వగలను. మీరు ఏ ప్రాబ్లంతో ఉన్నారో, అంటే రేపు సత్తాం అనుకో, కొన్ని రేపు నీ కోర్టు తీర్పు ఉంది, లేకపోతే రేపు ఇంకోసం, అది పాజ్ లో ఉంటుంది, మీదకి రాదు. అప్లోడ్ రేపు డేట్ ఇచ్చాడు,
అంతే, లాస్ట్ మినిట్ లోనే వస్తారు మా దగ్గరికి. మేమేం చేస్తాం, లాస్ట్ మినిట్ లోనే కదా అందరూ వస్తారు. రేపు ప్రాబ్లం అనగా అప్పుడు వస్తారు. అప్పుడు వెంటనే పాస్, అప్పుడు నీకు టైం ఇస్తాడు, 4 రోజులు లేదా 4 రోజులు. లేకపోతే డాక్టర్ చెప్తాడు పర్లేదు ఇప్పుడు అంత అర్జెంటే కదా ఆపరేషన్ అంటాడు. అంతవరకు అయితే నేను గ్యారెంటీ ఇస్తాను. ఈ 11 days లో నీకు పరీక్ష జరుగుతుంది. మీరు ఆ పరీక్షలో పాస్ అయ్యారనుకోండి, ఆ కర్మ తగ్గమవుతుంది మిత్రులారా. ఎంతమంది ఇలాగా కర్మని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ కర్మ విపాకం అన్నది ఇదేమి ఇంకోటి ఏదో కాదు. ఇది ఒక చక్కటి ధన్వంతరి మాస్టర్ ఇచ్చిన గొప్ప టెక్నిక్, ఒక సాధనా మార్గంలో ఇది ఒక విధానం. బట్ దీనికి అర్హత ఏంటంటే 2 దీనికి అర్హతలు. ఇప్పుడు ఇది ఎవరైనా చేయొచ్చు, ధ్యానం చేస్తున్న వాళ్ళు చేయని వాళ్ళు. ముఖ్యంగా ధ్యానం చేయని వాళ్ళే చేయాలి. ఇది నన్ను అడిగితే ధ్యానం చేస్తున్న వాళ్ళకి అక్కర్లా. ఒక రకంగా ధ్యానం తీవ్రంగా చేస్తున్నారు కాబట్టి పోగొట్టుకోవచ్చు. ఆయన 3 గంటలు చేస్తాడు సిట్టింగ్ లో, కూర్చున్నాడంటే 3 గంటలు, ఆయనకి అక్కర్లా కర్మవిపాకం. నేను ధ్యానం చేయని వాళ్ళ కోసం కనిపెట్టాను కర్మవిపాకం. ధ్యానం చేసే వాళ్ళకన్నా ముఖ్యంగా ధ్యానం అసలు చేయని వాళ్ళకి, వాళ్ళందరూ వాళ్ళు రూల్ నెంబర్ 1 దీని అర్హత ఏంటంటే, 1 మీరు శాకాహారిగా ఉండాలి. ఒకవైపు మాంసిందంట, శివ పశ్చాత్తాపం చెందుతున్నానయ్యా, పరివర్తనతో ఉంటానయ్యా అని మళ్ళీ ఇంటికి వెళ్ళి చికెన్ తింటే పరివర్తనతో ఉన్నట్ట. పరివర్తన అంటే మార్పు, నా వల్ల ఎవరు బాధపడకూడదు అని చెప్పడం. ఓకే, శాకాహారిగా ఉండాలి. 2 శ్వాసను గమనిస్తూ ఆనాపానస ధ్యానం రోజు 1 గంట చేయాలి. ఎందుకంటే ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకోకపోతే, ఇప్పుడు కర్మ ఉండి బాడీ పాడైంది, మరి దాన్ని క్లీన్ చేసుకోవాలి కదా, సోవియటోడు బాంబులు వేసాడు, బాంబులు వేయడం అన్నది కర్మ. బాంబులు వేసిన తర్వాత బిల్డింగ్ కట్టుకోలే వద్దా మళ్ళా, అది సాధన. అందుకని సాధన చెయ్యాలి, ధ్యాన సాధన రోజుకు 1 గంట చేయాలి, కర్మ విపాకంలో ఉండాలి. మీరు చూసుకోండి, ఎక్కువ టైం కూడా అక్కడ 11 days లో మీకు కనెక్ట్ అయిపోతాయి. 11 days లో మీకు చక్కటి సొల్యూషన్స్ వస్తాయి మిత్రులారా. సో ఇది మీరు ఈ రోజు నుంచి బాగా చేయండి.